అందరికీ నమస్కారం. నిన్న నంద్యాలలో జరిగిన బహిరంగ సభ మీరు చూశారు. అక్కడ జరిగింది ఏంటి? ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఏ విధంగా గింజుకుంటున్నారో మీరు కళ్ళారా చూశారు. నిన్న మీరు చూస్తే దాదాపుగా 1,00,000 మంది ప్రజల సమక్షంలో శిల్పా చక్రపాణి రెడ్డి గారు రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నైతిక విలువలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నారో దానికి మద్దతుగా మరి 3 నెలలు కూడా కాకముందే ఆయన తన పార్టీ పదవైన ఎమ్మెల్సీని మరి ఏ విధంగా రాజీనామా చేసి అది విసిరి కొట్టారో కూడా మనం చూసాం. సో ఇక మీదట ఏ ఛానల్లో డిస్కషన్ తీసుకున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఆ 20 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు నైతిక విలువలకి కట్టుబడి మరి రాజీనామా చేయాల్సిన అవసరం ఉంటుంది. దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కాబట్టి దానిని ఎలాగైనా డైవర్ట్ చేయాలనుకున్నారు. ఆ డైవర్ట్ చేసే కార్యక్రమంలోనే ఒక పదాన్ని పట్టుకొని ఎలా ఊగుతున్నారో మీరు కళ్ళారా చూస్తున్నారు. నేను ఒకటే అంటున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రతి మాటకి మీరు సమాధానం చెప్పే ధైర్యం ఉందా అని నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటి? మీరు 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఈరోజు రైతుల్ని మోసం చేశారు, డ్వాక్రా మహిళల్ని మోసం చేశారు, విద్యార్థుల్ని మోసం చేశారు, నిరుద్యోగుల్ని మోసం చేశారు. ఈరోజు ఎంప్లాయీస్కి పిఆర్సీను డిఏ ఇవ్వకుండా ఇన్ని రోజులు మోసం చేస్తూ 60 ఏళ్లకు పొడిగించాము అని చెప్పి ఈరోజు 50 ఏళ్లకే వాళ్ళని బలవంతంగా మరి ఏ విధంగా రిటైర్మెంట్ చేయించడానికి జీవోలు తయారు చేశారో అవన్నీ సాక్షి బయట పెట్టడం వల్ల ఈరోజు ఆగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే ఈ రాష్ట్రంలో మహిళల మీద జరిగిన దాడులు కానీ, ఈ రాష్ట్రంలో హత్య రాజకీయాలు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ చేయిస్తుందో వాటి గురించి కానీ, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అన్యాయమైన పరిస్థితిని చూసి ఈ ప్రభుత్వాన్ని నడి రోడ్డులో కాల్ చేయాలని ఎవరన్నా అన్నా కూడా తప్పు లేదని నాకు అనిపిస్తుంది. అంటే అది జగన్మోహన్ రెడ్డి గారే కాల్ చేయమన్నారన్నట్టుగా ముందు వెనక వాక్యాల్ని తీసేసి అశ్వత్థామ హత కుంజరా అన్న విధంగా ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారే. మిమ్మల్ని అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు అననిదాని అన్నట్టుగా మాట్లాడి అదొక బూతులాగా మాట్లాడిన మీకు ఇదే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారిని నీ అంతు చూస్తాను అని మాట్లాడారు. అదేవిధంగా బోండా ఉమా మిమ్మల్ని అందరినీ ఎస్సీ ఎస్టీ బీసీ అని లేకుండా ప్రతి ఒక్క ఎమ్మెల్యేని ఇక్కడే ఈ అసెంబ్లీలోనే పాతేస్తామన్నారు. కనీసం వాళ్ళకి నోటీసులు ఇచ్చారా స్పీకర్ గారు? వాళ్ళతో మాకు క్షమాపణ అయినా చెప్పించగలిగారా? అంటే వాళ్ళు మాట్లాడితే చాగంటి ప్రవచనాలు, మేము మాట్లాడితే మాత్రం అవి బూతులు తప్పులా నేను అడుగుతున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంతటి నీచమైన వ్యక్తో మనం ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకి పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావు గారే చాలాసార్లు చాలా స్పష్టంగా చెప్పడం, ఆ వీడియోల్ని పురంధేశ్వరి గారు చాలాసార్లు రిలీజ్ చేయడం కూడా మీరు చూశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు పదవుల కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడని ఆయన తోడల్లుడైన దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు చాలాసార్లు చెప్పడం జరిగింది. మరి అలాంటి చంద్రబాబు నాయుడు ఏదో దేవుడు అన్నట్టు ఈరోజు ఆయన్ని ఏదో మేము తప్పబట్టేట్టు మాట్లాడుతున్నారే. చంద్రబాబు నాయుడు గారు తనకి పిల్లనిచ్చిన మామని, పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి మరి చావుకు కారణమైన వాడిని ఏమనాలి? అలాగే ప్రజల కోసం పోరాడుతుంటే కాపు సామాజిక వర్గానికి చెందినవాడు ఎక్కడ ఎదిగిపోతాడో అని మరి నడి రోడ్డు మీద రంగా గారిని హత్య చేయించిన చంద్రబాబు నాయుడు గారిని ఏమనాలి? అలాగే రాజశేఖర రెడ్డి గారి తండ్రి అయిన రాజారెడ్డి గారి హత్యకి కారణమైంది ఎవరు? ఆ కారణమైన వాళ్ళని ఎలా ఆశీర్వదించి తెలుగుదేశం పార్టీ పదవులు ఇచ్చిందో కూడా ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో రౌడీ రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు. ఒక సిన్సియర్ ఎంఆర్ఓ అయిన వనజాక్షిని ఇసుకలో వేసి కొడితే కనీసం ఆవిడకి సారీ కూడా చెప్పించకుండా ఆవిడ్ని పిలిపించి ఆవిడనే తిట్టి ఆవిడతో సెటిల్మెంట్ చేసిన వ్యక్తి నువ్వు. అలాగే సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన బాలసుబ్రహ్మణ్యం గారిని డీటైన్ చేసి మీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీలు మరి వాళ్ళ గన్మ్యాన్ని కూడా కొడితే ఒక సారీతో దాన్ని సెటిల్ చేయాలని చూసారే కానీ ఈరోజు తప్పు చేసిన వాళ్ళని మీరు ఎక్కడైనా శిక్షించారని నేను అడుగుతున్నాను. అలాగే కాల్ మనీ సెక్స్ రాకెట్లో ఎంతోమంది అమాయకులైన అమ్మాయిల జీవితాలు నాశనం అయిపోతుంటే వాటికి కారణం మీ ఎమ్మెల్సీలు, మీ ఎమ్మెల్యేలు అయితే సిగ్గు లేకుండా వాళ్ళని అసెంబ్లీలో శాసన మండలిలో కూర్చోబెట్టుకొని దాన్ని ప్రశ్నించిన మమ్మల్ని సంవత్సరం పాటు
కక్షపూరితంగా సస్పెండ్ చేసిన మిమ్మల్ని ఏమనాలి అని అడుగుతున్నాను. అంతెందుకు ఇదే జిల్లాలో పత్తిపాడు ఇన్ఛార్జ్ అయిన నారాయణ రెడ్డిని పట్టపగలు మీరు అలాగే మీ డిప్యూటీ సీఎం గారు కలిసి మర్డర్ చేసిన విషయం ఈ జిల్లా వాసులు ఇంకా మరిచిపోలేదన్న సంగతి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో జగన్ గారిని హెచ్చరించడం జరిగింది. నాతో పెట్టుకున్నాడు ఎవడు బతికి బట్ట కట్టలేదు అని. దానికి చాలా ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఎన్టీ రామారావు గారి పార్టీ లాక్కొని అదే అసెంబ్లీలో ఆయనకి మైక్ కూడా ఇవ్వకుండా ఆయన్ని ఏడిపిస్తూ బయటికి పంపించి ఆ తర్వాత వైస్రాయ్లో చెప్పులు వేయించి ఆయన మరణానికి కారణమయ్యాడు. అలాగే సెప్టెంబర్ 1, 2009లో మీరు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఫినిష్ అవుతారో చూద్దామన్నారు. నెక్స్ట్ డే సెప్టెంబర్ 2 అది ఈనాడు హెడ్లైన్స్లో వచ్చింది. ఆ రోజే రాజశేఖర్ రెడ్డి గారు ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయాయంటే దీనికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పగలరా అని నేను అడుగుతున్నాను. కాబట్టి హత్య రాజకీయాలు, ఫ్రాక్షన్ రాజకీయాలు చేస్తుంది మీరు. ఈరోజు రాష్ట్రాన్ని దోచుకుంటున్నది మీరు. ఈ రాష్ట్రాన్ని మరి నిట్ట నిలువున చీల్చేసే కత్తిగా మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ వాడుకుంటే ఈ రాష్ట్ర ప్రజల జీవితాన్ని సర్వనాశనం చేసింది మీరు. మీ ఓటు నోటు కేసులో మీరు అడ్డంగా దొరికిపోయి రాష్ట్ర భవిష్యత్తుని ఈరోజు పన్నంగా పెట్టి రాష్ట్రాన్ని వెనకడుగు వేయిస్తున్నారే కానీ ముందడుగు వేయించలేకపోయారన్నది మీరు. ఈరోజు ఇక్కడ నంద్యాల ప్రజల కోసం వస్తే ఆ ప్రజలు మిమ్మల్ని నిలదీసి మాట్లాడితే 5,000 ఓటుకి ఇస్తాను, నాకు ఓటైన వాడు నా రోడ్డు మీద నడవద్దు, నా పెన్షన్ తీసుకోవద్దు, నా రేషన్ తీసుకోవద్దని ఒక రౌడీలాగా మాట్లాడిన మీరు ముఖ్యమంత్రి అని నేను అడుగుతున్నాను. మీ నాన్న ఖర్జూరపు నాయుడు ఆస్తా లేక మీ అత్తగారే ఆస్తిస్తున్నారా ఇక్కడ ప్రజలకి బెదిరిస్తున్నారని అడుగుతున్నాను. అలాగే మొన్న కరెంటు గురించి ఒక మనిషి అడిగితే అతన్ని రౌడీ అని ముద్ర వేసి ఏరి పారేయండి అని చెప్పి ఒక రౌడీలాగా మాట్లాడింది మీరా మేమా అని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు నంద్యాల ప్రజలు మీకెక్కడ ఓటమి చవి చూపిస్తారో అన్న భయంతో ఈరోజు అడ్డదిడ్డంగా మంత్రి పదవులు పొందిన వాళ్ళు ఇక్కడే మకాం వేసి ప్రజల్లో తిరుగుతుంటే కనీసం ప్రజలు పట్టించుకోకుండా నిన్న జగన్ గారు రాగానే బ్రహ్మరథం పట్టి మరి వచ్చిన దాదాపు 1,00,000 మంది ప్రజల్ని చూడగానే వాళ్ళకి తడిసిపోయింది. అందుకే ఈరోజు పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారే ఈరోజు కులాల పేరుతో ఏ విధంగా నీ జిల్లాలో ఎంతమంది జీవితాల్ని సర్వనాశనం చేసావో నీ నియోజకవర్గానికి వెళ్తే చెబుతారు. అలాగే నువ్వు ఎంత నీచమైన వాడివో మీ వదిన చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పిందో తెలుసుకుంటే నీకే అర్థమవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే సోమిరెడ్డి మాట్లాడుతున్నాడు. 5 సార్లు ఓడిపోయిన సోమిరెడ్డికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే ఒక రెడ్డికి ఇవ్వాలని మంత్రి పదవి ఇచ్చాడే తప్ప నీ వల్ల ఆ ప్రజలకి ఏం ఒరిగిందని నేను అడుగుతున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకొని పూజ చేయాల్సిన నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావే. నువ్వు మంత్రి అయిన తర్వాత ఈరోజు పసుపు కొనుగోళ్లలో నెల్లూరులో ఏ విధంగా నువ్వు తెలుగుదేశం పార్టీ నాయకులు రైతుల్ని దోచుకున్నారో ముందు వాటికి సమాధానం చెప్పు. అంతేగాని ఇక్కడికి వచ్చి సొల్లు చెబితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు సోదిరెడ్డి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అలాగే ఆదినారాయణ రెడ్డి ఈరోజు తన వియంకుడు కేశవరెడ్డి ఏ విధంగా విద్య పేరుతో ఎంతమంది డబ్బుని దోచుకొని ఆ బాధితులకి డబ్బు తిరిగి ఇవ్వకుండా మోసం చేస్తూ ఉంటే వారికి డబ్బులు ఇచ్చి ఆ తర్వాత నువ్వు మాట్లాడు అండ్ రాజీనామా చేసి నువ్వు తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన తర్వాత నువ్వు మాట్లాడితే నీకు కూడా గౌరవంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు బడ్జెట్ సెక్షన్స్ జరిగినా లేదా మొన్న జిఎస్టీ బిల్లు మరి అప్రూవ్ అయ్యే సమయంలో కూడా బులెటిన్ రిలీజ్ చేసేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే ఈ 21 మంది ఇప్పటికి కూడా వాళ్ళ పేర్లు వస్తుంటే సిగ్గు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయమని ఇక్కడ తిరుగుతున్నారు అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో ఒకసారి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఈరోజు అఖిలప్రియ మాట్లాడుతుంది. అఖిలప్రియకి సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈరోజు శోభా నాగిరెడ్డి విలువలు ఉన్న నాయకురాలు. ఆవిడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా గౌరవిస్తుంది. ఎందుకంటే ఆవిడ పీఆర్పీ నుంచి వచ్చినప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున గెలిచింది. చివరి రక్తపు బొట్టు వరకు
చంద్రబాబు నాయుడు గారి ఓటమి కోసం, జగనన్న ముఖ్యమంత్రి కావడం కోసమే పోరాడింది. కానీ ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ ఆశయాల్ని తుంగలో తొక్కే విధంగా ఆ కుటుంబ సభ్యులు జగనన్నను ఎలా మాట్లాడుతున్నారో మీరు ఆలోచించండి. ఆ రోజు శోభమ్మ చనిపోయిన రోజు మరి జగనన్న కుటుంబం మొత్తం ఇక్కడికి వచ్చి ఆ కుటుంబానికి అండగా ఉంది. 2 రోజుల ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా ఆపేసి ఆమె పట్ల అక్కగా తన గౌరవాన్ని నిరూపించుకున్న వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే శోభా నాగిరెడ్డి కుటుంబానికి 3 టికెట్లు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. అలాగే ప్రతిపక్షంలో ఏదైతే క్యాబినెట్ ర్యాంక్లో ఉన్న ఒకే ఒక పదవి పిఏసి మరి అధ్యక్షుడి పదవిని కూడా భూమా నాగిరెడ్డికి ఇచ్చి మరి ఆ కుటుంబాన్ని ఏ విధంగా హక్కున చేర్చుకున్నాడో అలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడటానికి నోరు ఎలా వచ్చిందని నేను అడుగుతున్నాను. ఈరోజు మీ అమ్మ ఆశయాల్ని తుంగలో తొక్కింది నువ్వు, మీ నాన్న. ఈరోజు మీ నాన్న చావుకి కారణమైంది చంద్రబాబు నాయుడు అని మీరు మీ చెల్లెలు ఏడ్చిన వీడియోలు ఒకసారి చూసుకోండి. మీ నాన్నని అసెంబ్లీ సాక్షిగా కాలువ శ్రీనివాస్ గారు ఇతను రౌడీ గూండా అని మాట్లాడిన వీడియోలు ఒకసారి వినండి. మీ నాన్న చేయని తప్పుకి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి జైల్లో 14 రోజులు పెట్టింది తెలుగుదేశం పార్టీ కాదా అని ఒకసారి ఆలోచించండి. మీ నాన్న మీద రౌడీ షీటర్ తెరిచింది చంద్రబాబు నాయుడు అవునా కాదా అని ఒకసారి ఆలోచించుకో. మీ నాన్న చనిపోయిన రోజు వరకు ఆ రౌడీ షీటర్ పేరు మీదనే ఆయన చనిపోయాడే అన్న విషయాన్ని కూడా ఈరోజు అఖిలప్రియ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు భూమా నాగిరెడ్డి గారి మరణానికి కారణమైన చంద్రబాబు నాయుడు పక్షాన చేరి ఆయన వేసే ఎంగిలి మెతుకుల కోసం, ఆయన ఇచ్చిన మంత్రి పదవి కోసం తన తల్లి ఆశయాలను కూడా తూట్లు పొడిచిన సంగతి ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. ఈరోజు శోభా నాగిరెడ్డిని గౌరవించే ప్రతి అభిమాని కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే శోభా నాగిరెడ్డికి ఆత్మ క్షోభిస్తుందన్న విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలని, ఈరోజు ఏ విధంగా ఇక్కడ డబ్బులతోనో లేదా కులాలతోనో రాజకీయాలు చేయాలని ఇక్కడ ప్రయత్నిస్తున్న ఈ మంత్రుల్ని, ముఖ్యమంత్రిని, లోకేష్ని మరి బంగాళాఖాతంలో కలిపే విధంగా నంద్యాల ప్రజలు తీర్పు చెప్పాలి. ఎందుకంటే ఈ రాష్ట్రం మొత్తం కూడా 3 ఏళ్లుగా దగాపడి ఈరోజు మీకోసం ఎదురు చూస్తుంది, మీ తీర్పు కోసం ఎదురు చూస్తుంది. ఈరోజు రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది తలరాతను మార్చే అవకాశం ఈరోజు నంద్యాల ఓటర్లకు మాత్రమే దొరికింది. కాబట్టి ఈరోజు ఇచ్చే డబ్బుకో లేదా వాళ్ళు చూపించే ఈ గ్రాఫిక్స్ డిజైన్లు, రోడ్లు, ఇండ్లని చెప్తున్నారో వాటికి కనుక మైమర్చి ఓటేస్తే మీరు అరాచకాలకు ఓటేసినట్టు అవుతారు, అవినీతికి ఓటేసినట్టు అవుతారు, హత్య రాజకీయాలకి ఓటేసినట్టు అవుతారు, అలాగే విశాఖ భూ కుంభకోణానికి ఓటేసినట్టు అవుతుంది, అమరావతి రాజధాని రైతుల వ్యతిరేకంగా ఓటేసినట్టు అవుతుంది, అలాగే కాల్మనీ సెక్స్ ర్యాకెట్లో అన్యాయమైన మహిళలకి వ్యతిరేకంగా ఓట్లేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రజా వ్యతిరేకంతో ముందుకెళ్తున్న చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పే విధంగా ప్రతి నంద్యాల ఓటర్ కూడా ఆలోచించాల్సింది. రాజశేఖర్ రెడ్డి గారి హయాంలోనే మీకు ఉచిత కరెంట్ వచ్చింది, మీకు పక్కా ఇళ్ళు వచ్చాయి, మీ పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది, మైనారిటీ సోదరులకి 4% రిజర్వేషన్ కూడా వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మరి ఈ 3 ఏళ్లలో కానీ గత 9 ఏళ్ళు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఈ నంద్యాలకు ఏమైనా చేశాడని ఒకసారి ఆలోచించాలి. అలాగే మైనారిటీ సోదరులు తెలుసుకోవాల్సింది, ఈరోజు ఒక మైనారిటీకి తన పక్కన కూర్చునే అర్హత కూడా లేదని, కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వకుండా మైనారిటీలని అవమానించిన చంద్రబాబు నాయుడికి అల్లా సాక్షిగా బుద్ధి చెప్పాలని కూడా కోరుకుంటూ, ఈరోజు మైనారిటీల కోసం ఒక్క కొత్త పథకాన్ని కూడా పెట్టకుండా కేవలం నంద్యాల ఎన్నికలు వచ్చాయనే ఫరూక్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. కానీ ఇంతవరకు 3 ఏళ్లలో ఎన్ని ఎమ్మెల్సీ పదవులు వచ్చినా ఏ రోజైనా ఫరూక్ గారికి ఇచ్చారా, లేదా ఫరూక్ గారి సీట్ అయినా ఈ నంద్యాలని ఈ రోజు ఆయనకి కేటాయించారని ఒకసారి ఆలోచించుకోండి. అలాగే ఫరూక్ గారు కూడా తెలుగుదేశం పార్టీకి అంత సిన్సియర్గా ఉన్న అడుగడుగున మిమ్మల్ని అవమానించిన తీరును కూడా గుర్తుపెట్టుకొని ఈరోజు మీరు మెలగాలే. కానీ ఈరోజు మైనారిటీ సోదరుల మనసులో విషయాన్ని మాత్రం నింపద్దని ఫరూక్ గారికి చేతులెత్తి నమస్కరించి చెబుతూ, ఈరోజు నంద్యాల ప్రజలు నిన్న జగన్ గారి సభలో మరి ఏ విధంగా అయితే రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి అండగా ఉండాలని పిడికిలు బిగించారో 23 ఎన్నికల వరకు తెలుగుదేశం పార్టీ చేసే నీతిమాలిన రాజకీయాలకు కానీ దాడులకు కానీ బుద్ధి చెప్పి మరి నంద్యాల గడ్డ వైఎస్ఆర్ అడ్డాని నిరూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నీతి, నిజాయితీ, నైతిక విలువలు లేని శిల్ప అంటున్నాను అఖిల ప్రియ గారు లాంటి ఒక మంత్రి మాట్లాడిన మాటలు ప్రజలు ఎవరు కూడా సహించరు. ఎందుకంటే శిల్ప సోదరులు ఇద్దరు కూడా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏ విధంగా రాజీనామా చేసి ఈ పార్టీలోకి వచ్చారనేది వాళ్ళు గమనించాల్సిన విషయం.
అండ్ రాజశేఖర్ రెడ్డి గారి చాలా అభిమాన పాత్రులైన వాళ్ళిద్దరిని కూడా ఈ భూమా కుటుంబం కోసమే జగన్ గారు పక్కన పెట్టారని నిన్న చక్రపాణి రెడ్డి గారు కూడా చెప్పిన విషయం మీరు గమనించారు. అంత ముఖ్యమైన వాళ్ళ అధికారం కానీ వాళ్ళకి అభిమానం కానీ ప్రేమ పంచించిన జగనన్న గురించి ఈరోజు వాళ్ళు మాట్లాడుతుంటే సిగ్గుగా ఉంది నాకు. ఈరోజు శిల్పా గారు కానీ చక్రపాణి గారు కానీ ఈరోజు అవన్నీ మనసులో పెట్టుకోకుండా మరి వాళ్ళ ఒత్తిడి మేరకే తమని రానివ్వలేకపోయారు. ఆ సమయంలో రాజశేఖర రెడ్డి గారి అభిమానంతో ఈరోజు ఆ కుటుంబానికి అండగా ఉండాలని ఈ పార్టీకి రాజీనామా వచ్చిన వాళ్ళిద్దరిని చూసి ఇప్పటికైనా రాజీనామా చేయకుండా నైతిక విలువలు లేకుండా మరి తెలుగుదేశం పార్టీకి వెళ్ళిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బుద్ధి తెచ్చుకొని రాజీనామా చేయాలని కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే నీతి నిప్పు అని చెప్పి సెల్ఫ్ డబ్బాలు కొట్టుకునే చంద్రబాబు నాయుడు ఈరోజు నైతిక విలువలకి నిలువెత్తు నిదర్శనంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు చక్రపాణి గారు రాజీనామా చేసిన తర్వాతే పార్టీలో తీసుకున్నది గమనించి మా యొక్క అజెండాతో గెలిచిన 20 మందితో రాజీనామా చేయించి బయటకు రండి. కానీ ఇలా చీప్ ట్రిక్స్ చేస్తూ కేసులు పెట్టించడం, ఇలా జగన్ గారి దిష్టిబొమ్మల్ని తగలబెట్టడం వల్ల ప్రజలు ఎవరు కూడా మోసపోరు. ఈరోజు పచ్చ ఛానళ్ళు కూడా నైతిక విలువలు లేని తెలుగుదేశం పార్టీని ఈరోజు కడిగి పారేయాలి. వాళ్ళు ఎవరైతే తీసుకెళ్లారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలని వాళ్ళతో రాజీనామా చేయించాలి అనేది డిమాండ్గా పెట్టి దాని మీద డిస్కషన్ పెడితే ప్రజలు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు, చదువుకున్న వాళ్ళు కూడా మిమ్మల్ని గౌరవిస్తారని సందర్భంగా తెలియజేసుకుంటారు. ఏదండి అది చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన ఆన్సర్. ఎందుకంటే ఆ ముందు రోజు అసెంబ్లీలో ఎవరు ఫినిష్ అయిపోతారో చూడండి అన్నారు. అది హెడ్లైన్లో ఈనాడు పేపర్లో వచ్చింది. నేను గత అసెంబ్లీలో కూడా ఒకసారి చూపించాను. కాబట్టి ఆ రోజే ఆయన కనిపించకుండా అనంత వాయువుల్లో కలిసిపోయారు అంటే ఆ మరణం వెనుక ఎవరి హస్తం ఉందనేది చంద్రబాబు నాయుడు చెప్పాలి. అలాగే వంగవీటి రంగా గారి హత్య విషయం మీద ఈరోజు ఆయన ఎంక్వైరీకి సిద్ధంగా ఉన్నాడని నేను అడుగుతున్నాను. అలాగే ఏ విధంగా అయితే రాజారెడ్డి మరణానికి కారణం ఎవరు, ఆ చంపేసిన వాళ్ళని ఏ విధంగా ఆశీర్వదించి మరి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ పదవులు ఇచ్చిందో ఒకసారి గుర్తు పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాల్చి చంపాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అనలేదు. మీరు ఒక్కసారి మీ దగ్గర ఉన్న వీడియోని రివైండ్ చేసుకోండి. ముందు వెనక మాటలు తీసేసి అశ్వత్థామ అత కుంజరా అన్న విధంగా మీరు ప్రజల్ని డైవర్ట్ చేసుకోవాలి అనుకుంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడమే కాకుండా ప్రజల్ని కూడా మోసం చేసిన వాళ్ళు అవుతారు జర్నలిస్టులు. ఎందుకంటే ఈరోజు ఈ 3 ఏళ్ల కాలంలో కడుపులో ఉన్న బిడ్డ నుంచి చనిపోయే ముసలి దాని వరకు ప్రతి ఒక్కరిని చంద్రబాబు నాయుడు ఎలా మోసం చేశాడు, కులాల మధ్య చిచ్చుపెట్టి ఏ విధంగా తప్పించుకు తిరుగుతున్నాడు, ఈ రాష్ట్రాన్ని విడగొట్టి ఈరోజు ప్రత్యేక హోదా రాకుండా తన ఓటు నోటు కేసు కోసం ఏ విధంగా దాన్ని బీజేపీ కాళ్ళ దగ్గర పెట్టాడు. ఇవన్నీ విషయాలు చూస్తుంటే ప్రజల్ని ఇంత అన్యాయం చేసి రాష్ట్రాన్ని ఇంత భ్రష్టు పెట్టించిన వాడిని నడి రోడ్డు మీద ఎవరైనా కాల్ చేయాలని అన్నా కూడా తప్పు లేదు అన్నాడు. ఒకసారి రివైండ్ చేసుకొని వినండి. అంటే ఆ ప్రభుత్వాన్ని గంగలో కలపండి మాటలే కానీ ఆయన్ని చంపమని కాదు. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేర చరిత్ర లేదు. ఏదైతే ఈ చంద్రబాబు నాయుడు మాట్లాడతాడో సూట్ కేస్ బాంబ్ అన్నారు. ఆ రోజే మన వైఎస్ఆర్ గారు చెప్పారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, సిబిఐ ఎంక్వైరీ వేశారు, నా కొడుకు తప్పు చేస్తే ఉరి తీయండి అని చెప్పిన మగాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే పరిటాల హత్య కేసులో ఆ రోజు సెకండ్ ప్లేస్లో ఉన్న పరిటాల చచ్చిపోతే లాభం చంద్రబాబు నాయుడికే కానీ మాకు కాదు. కానీ దాన్ని కూడా జగనన్నకి చుట్టాలి అన్న ప్రయత్నం చేసినప్పుడు దానికి సిబిఐ ఎంక్వైరీ అడిగినా కూడా సిబిఐ ఎంక్వైరీ వేశారు. ఆయన తప్పు చేయలేదని నిరూపించుకున్నారు. ఈరోజు మీరు చేసే తప్పులకి ఒక్క దానికి కూడా సిబిఐ ఎంక్వైరీ వేసుకోకుండా ఈరోజు సిఐడి ఎంక్వైరీ అని మీ చేతుల్లో ఉన్న ప్రభుత్వ చేతుల్లో ఉన్న సిఐడిని పెట్టుకొని మీ ఇష్టానికి రాతలు రాసుకొని ఈరోజు ఎంతమందిని మీరు చంపేశారో ఒకసారి ఆలోచించండి. గోదావరి పుష్కరాల్లో మీ షూటింగ్ పిచ్చితో 29 మందిని చంపేశారు. మీ దివాకర్ ట్రావెల్స్ వాళ్ళు మొన్న 15 మందిని చంపేశారు. మీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పేడ్లో ఇసుక దోచుకుంటే ఎంతమందికి చెప్పినా పట్టించుకోకపోతే ఆ రోజు ధర్నా చేస్తున్న వాళ్ళ మీద ఏ విధంగా గుద్దేసి ఆన్ స్పాట్ వాళ్ళని చంపేశారో మీ అందరూ కూడా కళ్ళారా చూశారు. అలాగే కాల్ మనీ సెక్స్ రాకెట్లో మీ పుణ్యమా అని మరి ఈరోజు ప్రైవేట్ ఫైనాన్సర్ చేతిలో ఆడవాళ్ళు వ్యభిచార కూపంలోకి వెళ్తుంటే వాళ్ళని కాపాడాల్సింది పోయి మీ నాయకుల్ని కాపాడుకోవడం కోసం ఇష్యూని డైవర్ట్ చేయడానికి నన్ను ఏ విధంగా పావు చేసి ఆ రోజు 1 ఇయర్ సస్పెండ్ చేశారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి హత్యా రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలకి పేటెంట్ రైట్స్ చంద్రబాబు నాయుడుకి మాత్రమే ఉంటుంది.
ఆయన పదవుల కోసం ఎవరినైనా ఎక్కడైనా కూడా వేసేసేదానికి తొక్కేసేదానికి తేడా అనేది లేదు. సొంత తోడల్లుడైనా ఒకటే, ఎవరైనా ఒకటే. అంతేకాకుండా ఒక చక్కటి నిదర్శనం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరింట్లో గన్లు పేర్లేదు, ఎవరింట్లో బాంబులు పేర్లేదు. అదే తెలుగుదేశం పార్టీ ఎవరింట్లో గన్లు పేర్లాయి, ఎవరింట్లో బాంబులు పేరాయి, వాళ్ళు ఫ్రాక్షనిస్టులా, వాళ్ళు రౌడీలా, మంచోళ్ళ ప్రజలకే అర్థమైన విషయం.